అన్న ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపించడం లేదు. పైకి వెళ్ళారు చేంజ్ చేసుకోవడానికి. ఎనివే గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ పళ్ళెం అన్నయ్య కోసం, ఈ పళ్ళెం తన్ను కోసం. ఎక్స్క్యూజ్ మీ, సారీ. అక్క, నువ్వేమాత్రం దిగులు పడద్దు. ఆ భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు భగవంతుడు? అసలు భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో తెలియడం లేదు. ముందు నేను అదే అనుకున్నాను, భగవంతుడు నా పిల్లలకి తోడుగా ఉన్నాడని. కానీ ఇప్పుడు భగవంతుడు వాళ్లతోనే ఉన్నాడనిపిస్తోంది. నా మనసుకి చాలా కంగారుగా అనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు ఆ ఫంక్షన్ జరిగిందంటే అప్పుడు పెళ్లి కూడా జరిగిపోతుంది కదా. రాణి, ఎలా కూర్చో. అంటే ఐ బస్ ఇస్ సచ్ ఎ బ్రిలియంట్ ఐడియా. హౌ స్టన్నింగ్ ఇస్ హి లుకింగ్. బాగుంది కదా? బాగుంది. నేను ఇప్పుడే వస్తాను. అందుకే నేను ఇది వేసుకురమ్మన్నాను. నిజంగా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. నేను చెప్పేది నిజం. నీకు పసుపు రాసిన తర్వాత ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. ఇలా ఇరుక్కుపోయానేంటి? అసలే చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఇది చాలక తను వాళ్ళమ్మ నన్ను ఇంకా ఇరిటేట్ చేస్తుంది. ప్రవీణ్ వచ్చి ఈ ఫంక్షన్ ని ఆపుతాడని అనుకున్నాను. ఇప్పుడు తను లేకపోతే నాకు కూడా బుర్ర పనిచేయడం లేదు. ఈ ప్రజ్ఞ కూడా చాలా కంగారుగా అనిపిస్తుంది. అంటే దీని అర్థం తన్నుతో నాకు పసుపు ఫంక్షన్ జరగడం తనకు కూడా ఇష్టం లేదన్నమాట. ప్రవీణ్ ఉండుంటే తను ఖచ్చితంగా నా కన్ఫ్యూజన్ ని దూరం చేసి ఉండేవాడు. తను ఎందుకు ఇంతవరకు రాలేదు? అంటే మీరేంటి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు? టైం ఎంతైందో చూసారా? తీసుకొచ్చావా? పసుపు బెళ్ళం. ఈ పసుపుని మీరు ఆ అన్నయ్యకి రాయండి. ఆ తర్వాత అన్నయ్య ఎలా మెరిసిపోతాడో చూడండి. అవునా అన్నయ్య? తను సిగ్గుపడుతున్నాడు. ఆల్రెడీ మొహం ఎలా మెరిసిపోతుందో చూడండి. ఆయన అన్నయ్య సంగతి తర్వాత. ఒకసారి మీరు తను చూడండి ఎలా మెరిసిపోతుందో. ఐ మీన్ ఇప్పుడే తను ఇంతలా మెరిసిపోతే ఇక పెళ్లిన తర్వాత ఏంటి తన పరిస్థితి? ఏంటన్నయ్య, ఏమంటావు నువ్వు? అది కాకుండా అంటే 6 రోజుల తర్వాత పెళ్లి జరుగుతుంది కదా. ఆ తర్వాత పాత విషయాలన్నీ, పాత బంధాలన్నీ పూర్తిగా తెగిపోతాయి కదా. I'll just be back. ప్రజ్ఞ ఇంత దిగులుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏదీ సరిగ్గా అనిపించట్లేదు. మనసులో ఒకటి పెట్టుకుని ఇంకేదో చేస్తున్నాను. వెంటనే లేచి పసుపు ఫంక్షన్ ని ఆపేయాలనిపిస్తుంది నాకు. అలాగే ప్రజ్ఞకు అసలు ఏమైందో వెళ్లి తను అడగాలనిపిస్తుంది. చాలు, ఇక నా వల్ల కాదు. ఇదంతా జరుగుతుంటే చూస్తూ ఉండలేను. అందుకే నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతాను. ఓ, అంటే ప్రజ్ఞ ఓటమిని అంగీకరించిందనమాట. మంచిదే. ఎక్కడి నుంచి వెళ్లిపోతోంది. పెళ్లి కూడా రాకుండా ఉంటే చాలా బాగుంటుంది.
ఫుగి, నీకేం కాలేదు కదా? నీ డ్రెస్ మొత్తం పాడైపోయింది. నువ్వు పంచి వెంటనే వెళ్ళి క్లీన్ చేసుకో. గో 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 గో. ఫుగి, నేను కూడా వస్తానుండు. ఫుగి, నీ ధ్యాస ఎక్కడుంది? డ్రెస్ మొత్తం పాడు చేసుకున్నావు. మీ దృష్టి ఎక్కడుంది? చూడండి మీ మొహం అంతా. నీ మీదే. నీ మీద పసుపు మొత్తం పడిపోయింది కదా, అందుకని నేను నిన్నే చూస్తూ ఉండిపోయాను. నీ మీద పసుపు పడుతోందని అంతే. నా మీద పసుపు పడ్డం నేను అస్సలు గమనించలేదు ఫుగ్గి. పసుపు ఉండు, నేను క్లీన్ చేస్తాను. ఒక నిమిషం, ఇలా రా. తిరుగు తిరుగు తిరుగు. నేనెంతో మంది మోడల్స్తో పనిచేశాను, కానీ ఇంతవరకు నీ అంత అందమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అందం, అమాయకత్వం, అలాగే సింప్లిసిటీలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో. ఇప్పుడు మీరేమైనా అన్నారా? లేదే. ఏ? మీరు నా గురించి ఏదో అన్నట్టు అనిపించింది నాకు. ఒకవేళ తను నిజంగానే నా మాటలను వినలేదు కదా? యాక్చువల్లీ నాకు మీ మనసులో మాటలు వినిపిస్తాయి. ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం, మీరు మీ మనసులో ఏమైనా అనుకుంటే అది నేను వినగలను. నువ్వు అలా ఎలా వినగలిగావు? అరే, అదెలా అంటే, నేను మీకు బెస్ట్ ఫ్రెండ్ని కదా. మీకు ఒక మంచి ఫ్రెండ్ అయినందుకు నాకు మీ మనసులో మాట తెలిసి తీరాల్సిందే కదా. అలాగా? అలా అంటున్నావా? ఒక్క నిమిషం ఆగు. చాలా దాహంగా ఉంది, ముందు నీళ్లు తాగుతాను. నీళ్ళెందుకు, నేను జ్యూస్ తీసుకొస్తాను. అరే ఒక్క నిమిషం, నీకెలా తెలిసింది? ఇంకోసారి చేద్దాం. ఈ పూలు ఎంతో అందంగా ఉన్నాయి కదా? పువ్వులన్నీ అందంగానే ఉంటాయి. నీకెలా తెలుసు? నేను ఉండు, ఓ పని చేద్దాం. నువ్వు ఈసారి నీ కళ్ళు మూసుకొని నిలబడు, ఆ తర్వాత చెప్పు నాకు నేనేమనుకుంటున్నాను. కానీ నేను చెప్తున్నాను కదా, నువ్వు కళ్ళు మూసుకో అంతే. ఓకే. తను నిజంగానే నా మనసులో మాట తెలుసుకుంటుందా? ఏం చేయాలి? తన్ని నేను డైరెక్ట్గా అడిగేయాలా తను నన్ను ప్రేమిస్తుందా లేదా అని? ఇలాగైతే తన ముందు నేను అడగాలి అనే సమస్య ఉండదు, అలాగే నాకు జవాబు కూడా దొరుకుతుంది. ఆ తర్వాత నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, అంతా క్లియర్ అయిపోతుంది. ఇదే అడిగి చూస్తాను. ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు.
ఎవరు ఎలాంటి వాళ్ళైతే వాళ్ళకి అలాగే జరుగుతుంది కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే రాజ్. అభిభారి మీద ఈరోజు పసుపు పడింది చూసావా? పసుపు ఫంక్షన్ అయితే పూర్తయింది, కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు పెళ్లి ఎవరికవుతుంది? అభి ప్రజ్ఞలకా లేక అభి తనులకా? మీరందరూ కామెంటరీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండలేరా? ఇప్పుడేమైంది? అరే, ఇంట్లో వాళ్ళకేదో మాట్లాడుతున్నారు, ఎవరో బయట వాళ్ళు కాదు కదా. ఎవరు ఇవి మాట్లాడడానికి వీలేదు. వినిపించిందా మీకు? నీ నోట మాట రావడం లేదంటే అందరి నోళ్లు మూయించేస్తావా నువ్వు? ఇందాక నువ్వు చాలా మాట్లాడావు కదా. వెళ్ళు నాన్నమ్మ, నీ భగవంతుని కోరుకో ఫంక్షన్ ఆపించేయమనని. ఇప్పుడు నువ్వే చూసావు కదా, అప్పుడప్పుడు భగవంతుడు పాపుల మాట కూడా వింటూ ఉంటాడు. ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం ఏమీ లేదు. పసుపు పళ్ళం ప్రజ్ఞ మీద పడినంత మాత్రాన ఏమీ కాదమ్మమ్మా. ఇంతవరకు ఏమీ జరగలేదు, ముందు ముందు జరగబోతోంది అంతా. ఆ భగవంతుడున్నాడు చూడు, పైనుంచి అందర్నీ కలుపుతూ ఉంటాడు. కానీ ఎవరైతే తప్పుగా జత కలపాలనుకుంటారో వాళ్ళ ప్రయత్నాన్ని సఫలం కానివ్వడు. ఆయన ఆడే అసలైన ఆటని నువ్వు నీ పెళ్లిలో చూద్దువు గాని. ఏమైంది? ఏంటి? ఏమైంది? నా కంట్లోకి దోమ వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. మండుతుంది నాకు. మీరెందుకు గెంతుతున్నారు? ప్రశాంతంగా ఉండండి. కదులుతుంది లోపల. దోమ ఏమీ చేయదు. ఒక్క నిమిషం. ఒకవేళ ఇది లోపల కుట్టేసిందంటే? అది ఎక్కడ కుట్టదు. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి. ఏం చేస్తున్నావు నువ్వు? దోమ నిద్రపుచ్చుతున్నావా? ఇలా చేస్తేనే దోమ కంట్లోంచి బయటకు వస్తుంది. ఏంటి? కానీ దోమ రైట్ కంట్లో కాదు, లెఫ్ట్ కంట్లోకి వెళ్ళింది. ఈ కంట్లో రెండు కళ్ళు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఒక కన్ను నిద్రపోతే రెండో దానికి కూడా నిద్రొస్తుంది. ఒక కన్ను ఏడిస్తే రెండో దానికి కూడా ఏడుపు వస్తుంది. రెండు కళ్ళను ఇలా మసాజ్ చేయడం వల్ల ఒక కంట్లో ఉన్న దుమ్ము మాత్రమే కాదు, రెండో కంట్లో ఉన్నది కూడా బయటకు వస్తుంది. రియల్లీ? ఆ అయిపోయింది. ఇక నెమ్మదిగా కళ్ళు తెరవండి. పోయిందిగా. నువ్వు మెడికల్ ఎగ్జామ్ రాయకుండానే డాక్టర్ అయిపోయావు. ఒక్క నిమిషంలో వైద్యం చేసేసావు. అవునా? ఇంకా నీకు చాలా పసుపు అంటుకుని ఉంది. అరే, ఏమైంది? దానికి ఆల్రెడీ పసుపు అంటుకునుంది. ముందే చెప్పొచ్చు కదా నాకు. నువ్వెందుకలా నవ్వుతున్నావు? నోట్లోకి దోమలు పోతాయి. జాగ్రత్త. చూడు, నువ్వు ముందు నవ్వడం ఆపు, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నీకే చెప్పేది ఆపుతావా లేదా ఇప్పుడు? నోర్మి.
చాలా మాటలు వినాల్సి వచ్చింది, చాలా చూడాల్సి వచ్చింది కూడా. కానీ నేను ఏం వినాలనుకున్నానో ఇంతవరకు వినలేదు. కానీ ఆ నిఖిల్ నాకు ఇంతవరకు ఎందుకు ఫోన్ చేయలేదు? ప్రవీణ్ పని పూర్తి చేశాడా లేదా? బాబు టీవీ ప్రస్తుతానికి నువ్వు టీ తాగు నిఖిల్. సాయంత్రం నువ్వు షాంపెన్ తాగొచ్చు. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందే. ఈ రోజు నువ్వు చేసిన పనికి నీకు రివార్డ్ మాత్రమే కాదు, అవార్డు కూడా దక్కుతుంది. అరే తీసుకొచ్చావా? చోటు ఒక్క నిమిషం. నేను నీకు చాయ్కి 500 ఇస్తాను. ఇదిగో 500. చెప్పు. నిఖిల్, యు ఆర్ ద బెస్ట్. కానీ నాకు ఇంగ్లీష్ రాదు. చాలా బాధాకరమైన విషయమే. సరే చెప్పు. నేను అందరికంటే గొప్పవాణ్ణి. నేను గొప్పవాణ్ణి. నువ్వు కాదు బాబు. సరే చెప్పు. నిఖిల్ అందరికంటే గొప్ప వ్యక్తి. నిఖిల్ చాలా మంచి వ్యక్తి. శభాష్. మిస్టేక్స్ చాలా చెప్పావు కదా, అందుకని నువ్వు 500 పక్కన పెట్టు. ఈ 50 రూపీస్ తీసుకో. వెళ్ళు. డార్లింగ్, టీ తాగుతావా? ఎక్కడున్నావు నువ్వు? ఇందాకటి నుంచి నీ ఫోన్ కి ట్రై చేస్తున్నాను, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అరే నేను ఒకరిని అంతం చేసే పనిలో ఉన్నాను, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అదంతా వదిలే, నేను నీకు శుభవార్త చెప్తున్నాను. నీ పని పూర్తి చేసేసాను. నిజంగానా? అంటే ప్రవీణ్ ఇక్కడ నా దారికి అడ్డు రాడనమాట. అడ్డు రాడు, ఎదురు రాడు, పైకి వెళ్ళిపోయాడు. నువ్వేదనుకుంటేదనుకో. అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు చెప్పిన పనిని నేను పూర్తి చేశాను. అలాగే అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే ప్రవీణ్ చంపేటప్పుడు ఆ ట్రక్ లో నేను కూడా ఉన్నాను. ఆ తర్వాత ప్రవీణ్ రక్త మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడడం, తన కౌంట్ డౌన్ మొదలవడం కూడా చూశాను. ఈ పాటికి తను అంతమైపోయి ఉంటాడు. ఏంటి నిఖిల్, ఇంత మంచి శుభవార్తని ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది? ముందే ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. ఇందాక నుంచి నేను టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ పడడం తప్ప నీకేమైనా తెలుసా తను? నువ్విప్పుడు ఒకదాని మీద ఫోకస్ పెట్టు. నీ పని అయిపోయింది, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి. చూడు, ప్రవీణ్ లేకపోతే ప్రజ్ఞ ఏమీ చేయలేదు. అందుకని ఇక నీకు ఏ అడ్డు ఉండదు. వెళ్ళి ప్రశాంతంగా పెళ్లి చేసుకో. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సరే ఇలా చూడు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. నువ్వు ప్రవీణ్ మీద దృష్టి పెట్టు. తను పూర్తిగా చనిపోయిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు. ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు. ఇదంతా చేయడానికి నేను అక్కడ మనుషుల్ని పెట్టాను. వాళ్ళు ప్రవీణ్ గమనిస్తూ ఉంటారు. అంతా అయిన తర్వాత ఫైనల్ కాల్ వస్తుంది. ఓకే బాయ్. ఈ రోజు మొదటిసారిగా నిఖిల్ నాకు నచ్చాడనిపిస్తోంది. ఎంత మంచి న్యూస్ చెప్పాడు నాకు. వినగానే బాధ మొత్తం పోయింది. ఇప్పుడు పసుపు నేను రాస్తాను ప్రజ్ఞకి, అది కూడా తన గాయాల మీద. ఎందుకంటే ప్రవీణ్ ని కోల్పోయిన బాధను తను ఖచ్చితంగా తట్టుకోలేదు. అలాగే నన్ను ఆపడం కోసం తను ఎప్పటికీ ఇంకేం చేయలేదు. నేను అసలు ఏం చేయబోయాను? ఒక్కోసారి నా మనసు నా మాట వినడం లేదు. ఒకవేళ నాకు ప్రవీణ్ కాల్ చేస్తున్నాడంటే నేను ఫోన్లోనే కొట్టేస్తాను. హలో, ఎక్కడున్నావు నువ్వు? నీకు చెప్పాను కదా ఈ రోజు నాకు నీ అవసరం చాలా ఉందని. త్వరగా రమ్మన్నాను కదా. నేను అంత చెప్పిన తర్వాత కూడా నువ్వు లేదు. సార్, నేను సిటీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఈ ఫోన్ ఎవరితో? అతనికి యాక్సిడెంట్ జరిగింది. అతనికి రక్తం కూడా చాలా పోయింది సార్. ఎంతో కష్టపడి అతను సిటీ హాస్పిటల్కి తీసుకొచ్చాను. అతని ఫోన్లో మీ నెంబర్ చూసి చేస్తున్నాను. ఏమన్నారు మీరు? హాస్పిటల్ పేరేంటి? సార్, సిటీ హాస్పిటల్ సార్. చూడండి, మీరు తనతో పాటు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో, లోపల ఏం జరిగింది? పసుపుని శుభ్రం చేసే సాకుతో అభి నీతో ఎటువంటి అల్లరి పని చేయలేదు కదా? నానమ్మా! ఏమైంది బాబు? నువ్వెందుకు ఇంత కంగారుగా ఉన్నావు? నానమ్మాది ప్రవీణ్ కి. ఏమైంది ప్రవీణ్ కి? ఇప్పుడే నా ఫోన్ కి ఎవరో కాల్ చేశారు. ప్రవీణ్ కి యాక్సిడెంట్ అయింది, చాలా రక్తం పోయిందంట, హాస్పిటల్ అడ్మిట్ చేశారంట.